హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషి అందరి వైపు చూస్తూ అందరూ జాగ్రత్తగా వినండి, పెళ్ళి ఎలా చేయాలో చెప్తాను అని అంటే అందరూ సరే చెప్పు అన్నట్టు తలుపుతారు. ఖుషి అందరి వైపు చూసి తన బుర్రలో ఉన్న గుజ్జు మొత్తం అరగదీసి పెళ్లి విధానం చెప్తూ ఉంటే అందరూ కొంచెం షాక్గా, కొంచెం వింతగా, కొంచెం అయోమయంగా, కొంచెం కోపంగా ఇలా మిక్స్డ్ ఫీల్ తో ఖుషి వైపు చూస్తారు. కార్తీక్ మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూల్ గా ఖుషి వైపు చూస్తూ ఉన్నప్పుడు తను పెట్టి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ని రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ఖుషి బ్రెయిన్ గురించి, తన ఆలోచనల గురించి ఫుల్ క్లారిటీ ఉండడంతో ఖుషి చెప్పడం కంప్లీట్ చేసి ఎగ్జైటింగ్ అందరి వైపు చూస్తూ ఎలా ఉంది, నేను చెప్పింది చాలా బాగుంది కదా అని అడిగితే కార్తీక్ ఖుషి వైపు చూసి నవ్వుతూ చాలా బాగుందే, నీలాగే తిక్కగా అని అంటే ఖుషి మూతి ముడిచి పోరావణ్, నీకు నేను ఏం చెప్పినా నచ్చదు అని అంటుంది. అందరికంటే ముందు తేరుకున్న శౌర్య ఖుషి వైపు చూస్తూ బేబీ, నువ్వు చెప్పినట్టు చేయడం కొంచెం కష్టంగా, సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్తే ఖుషి సీరియస్ గా శౌర్య వైపు చూస్తూ కుదరదు, పెళ్లి నేను చెప్పినట్టే జరగాలి, రావణ్ నన్ను అలాగే పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకే అందరి పెళ్లిళ్ళు అలాగే జరగాలి అని అంటుంది ఆర్డర్ వేసినట్టే. అసలు ఖుషి పాప ఏం చెప్పిందో చూద్దాం. ఖుషి అందరి వైపు చూస్తూ అందరూ జాగ్రత్తగా వినండి, పెళ్లి ఎలా చేయాలో చెప్తాను అని అనడంతో అందరూ సరే చెప్పు అన్నట్టు తలూపితే ఖుషి అందరి దృష్టి తన మీద ఉండాలి అని ఒక్క నిమిషం మౌనం తర్వాత ఫస్ట్ నీతుకి మైక్తో పెళ్లి ఏర్పాట్లు చేద్దాం, అప్పుడు రాజు చాపర్లో వచ్చి స్టైల్గా కోట్ బటన్స్ పెట్టుకుంటూ చాపర్ దిగుతాడు. తర్వాత స్టైల్గా నడుచుకుంటూ పెళ్లి జరిగే దగ్గరికి వస్తాడు. మొన్న ఇలాంటి సీన్ ఒకటి నేను మూవీలో చూశాను, అది నాకు చాలా నచ్చింది, అందుకే ఇలా ప్లాన్ చేశాను అని చెప్పడం కంటిన్యూ చేస్తూ రాజు సీరియస్గా మైక్ దగ్గరికి వచ్చి మైక్ని డిష్యూమ్ డిష్యూమ్ అని కొట్టి నీతుని పెళ్లి చేసుకుంటాడు అని చెప్తూ కొడుతూ ఉన్నట్లు పిడికలు బిగించి గాలిలో పంచసిస్తున్నట్లు చేతులాడిస్తూ తర్వాత అని ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి రితిక్కి వర్షతో పెళ్లి ఏర్పాట్లు చేద్దాం, అప్పుడు ఆ డెవిల్ వచ్చి వర్షను కొట్టి రితిక్ ని పెళ్లి చేసుకుంటుంది, దానికి చాపరొద్దు, అదంటే నాకు ఇష్టం లేదు, అందుకే దానికి చాపర్ ఇవ్వను నేను అని చెప్పి బాగుంది కదా నేను చెప్పిన ఐడియా అని అంటుంది బ్రైట్ గా నవ్వుతూ. కార్తీక్ ఖుషి తల మీద ముట్టి ఇంకోసారి పెళ్లి నువ్వు చెప్పినట్టే జరగాలని అన్నావంటే నీకు విడాకులిచ్చి ఇంకొకరిని నువ్వు చెప్పిన ప్రొసీజర్లో పెళ్లి చేసుకుంటాను, లేదు అంటే నీకు సవతిని తీసుకొచ్చి పెడతాను, ఇంకో పెళ్లి చేసుకొని అప్పుడు కుదురుతుంది నీ తిక్క అని అంటే ఖుషి ఏడుపు మొహం పెట్టుకుని నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను అని అంటుంది. కార్తీక్ కేర్లెస్ లుక్ తో ఖుషి వైపు చూస్తూ అసలు నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలనే అని అంటే ఖుషి ఒక్క నిమిషం ఆలోచించి కార్తీక్ వైపు చూస్తూ హిహి అని నవ్వుతూ రావణ్, పెళ్లి నేను చెప్పినట్టు వద్దులే, మీరు చెప్పినట్టే చేద్దాం అని అంటుంది కాంప్రమైజ్ అవుతూ. శౌర్య ఖుషి వైపు చూస్తూ ఏ డెవిల్ ఎవర్రా అని అడిగితే ఖుషి ఫేస్ చిరాగ్గా పెట్టేస్తూ ఆ రియా డెవిల్నే కదా రితిక్ ని పెళ్లి చేసుకునేది అని అంటుంది. నీకెవరు చెప్పారు రియానే రితిక్ ని పెళ్లి చేసుకునేది అని అడిగితే ఖుషి శౌర్య వైపు చూస్తూ నువ్వు రావణ్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విన్నాను, ఫస్ట్ కోపం వచ్చింది ఆ డెవిల్కి రితిక్కి పెళ్ళని, కానీ తర్వాత నువ్వు అన్నావు కదా దానికి పెళ్లి పనిష్మెంట్ అని, అందుకే సైలెంట్గా ఉన్నాను. నా రావణ్ కావాలని అనుకుంది, దాని సంగతి చెప్తాను, రితిక్ని పెళ్లి చేసుకున్న తర్వాత దాన్ని చోటా బింతో కొట్టిస్తాను అని అంటుంది మూతి ముడిచే కోపంగా. శౌర్య నవ్వుకుంటూ సరే ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు కార్తీని చెప్పనివ్వు అని అంటాడు. ఖుషి అందరూ ఇంకోసారి చూసి సరే అని తల ఊపి చెంపల కింద చేతులు పెట్టుకుని సెట్ లో బుద్ధిగా కూర్చొని కార్తీక్ వైపు చూస్తుంది చెప్పేది వినడానికి. కార్తీక్ ఖుషిని చూసి నవ్వుతూ చెప్పడం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. రోజు శౌర్యగడి కోసం స్కూల్ బయటే ఎదురు చూస్తూ ఉండేవాడిని, వాడు రోజు నడుచుకుంటూ వచ్చేవాడు స్కూల్కి, శౌర్యని భయపెట్టి వాడితో ఫ్రెండ్షిప్ చేయాలని అనిపించి ఒకరోజు వాడి స్కూల్కి కొంచెం దూరంలో ఉండగానే శౌర్యని కిడ్నాప్ చేశాను అని చెప్పడంతో ఖుషి కళ్ళు పెద్దవి చేసుకుని కార్తీక్ వైపు చూస్తూ నువ్వు
శౌర్యని కిడ్నాప్ చేసావా రావణ్ అని అడుగుతుంది. కార్తీక్ నవ్వుతూ అవును, కిడ్నాప్ చేశాను. కానీ వాడు ఏడవకుండా నువ్వు నన్ను కిడ్నాప్ చేశావని మా డాడీకి చెప్తాను. మా డాడీ సీఎం తెలుసా? నిన్ను పోలీసు వాళ్ళకి పట్టిస్తాడు. నన్ను కిడ్నాప్ చేశావని. అప్పుడు వాళ్ళు నిన్ను డిషుం డిషుం అని కొడతారని నన్నే బెదిరించాడు. అప్పుడు నాకు శౌర్య చెప్పింది అర్థం కాలేదు. సీఎం అంటే మామ, మామ శౌర్యకి నాన్నేంటి అని అర్థం కాలేదు. అదే విషయం మళ్ళీ శౌర్యని అడిగితే అవును, మా డాడీ సీఎం, టీవీలో కూడా వస్తాడు మా డాడీ. నువ్వు నన్ను కిడ్నాప్ చేశావని చెప్పి మా డాడీతో నిన్ను కొట్టిస్తానని మళ్ళీ అదే చెప్పాడు. అసలు శౌర్య చెప్తుంది నిజమో కాదో తెలుసుకోవాలని శౌర్యని కావాలనే వదిలేశాను. వాడిని ఫాలో అవుతూ వాడి వెనకే ఇంటి వరకు వెళ్ళా నేను. అప్పుడే అక్కడ ప్రకాష్ని చూశాను. ఒక్క నిమిషం రోజు చూస్తే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. అక్కడుంది మామ అని అనుకుని. కానీ ఒక్క 5 నిమిషాలకు ఆ ప్రకాష్ మాట తీరు, నడక చూసి అర్థమైంది అక్కడున్నది ప్రకాష్ అని. శౌర్య గురించి మామకి నాన్నకి చెప్పి శౌర్యని అత్తని ఇంటికి తీసుకుని వెళ్దామని అనుకున్నాను నేను. శౌర్యగాడు నాకు అంతలా నచ్చేశాడు. ఎంత ముద్దుగా ఉండేవాడో తెలుసా? అత్త కూడా బాగుండేవారు. అత్తందమే వచ్చింది వీడికి అని అంటాడు శౌర్య వైపు చూస్తూ. శౌర్యకి అప్పటికే వాళ్ళ అమ్మ ఆరాధ్య గుర్తుకొచ్చి కళ్ళు తడిదేరితే కార్తీక్ బాధపడుకొని కళ్ళతోనే ఓదారుస్తాడు. శౌర్య కొంచెం సర్దుకొని కూర్చొని కళ్ళు ఒక నిమిషం గట్టిగా మూసుకొని తెరిచి చిన్న స్మైల్ ఇస్తే రక్షిత కొంచెం బాధగా చూస్తుంది శౌర్య వైపు. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ తర్వాత ఏం జరిగిందో చెప్పు రావణ్, నువ్వు ఇలా సస్పెన్స్ లో పెడితే ఎలా? అసలే డెలికేట్ మైండ్ అది అని అంటుంది పాప కళ్ళార్పుతూ. కార్తీక్ గుర్రుగా ఖుషి వైపు చూస్తూ ఓసై తిక్కల్, టిల్లు సినిమా ఎన్నిసార్లు చూసావే నువ్వు అని అడిగితే ఖుషి నవ్వుతూ 4 సార్లు చూశాను రావణ్, ఫుల్ మూవీ కాదు, ఆది చూస్తూ ఉంటే కొంచెం చూశాను, చాలా బాగుంది తెలుసా రావణ్ అని డీజే టిల్లు టైటిల్ సాంగ్ పాడుతూ ఖుషి ఆది డాన్స్ చేస్తూ ఉంటే కార్తీక్ తల కొట్టుకుంటూ హుఫ్, ఈ 2 పెద్ద కోతులు, ఈ కోతుల మధ్య రేపు నా పిల్లలు ఎలా పెరుగుతారో ఏంటో. నా పిల్లల్ని వీళ్ళకి వీలైనంత దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ఆదిగడి అల్లరి, నా తిక్కలు తిక్క 2 రాకుండా చూసుకోవాలి. ముందిది సినిమా ఎంతవరకు చూసిందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఖుషి చేతిని పట్టుకుని ఆపి ఓయ్ ఆగండి మీరిద్దరు, చిన్న పిల్లల ఏంటి గోలా అని అరుస్తూ ఎంతవరకు చూసావే నువ్వు సినిమా అని అడుగుతాడు కొంచెం సీరియస్ గా. ఖుషి బుగ్గ మీద వేలు పెట్టుకుని చిన్నగా ట్యాప్ చేసుకుంటూ టిల్లు సాంగ్ వరకు చూశాను, ఇంకా టిల్లు ఒక డెడ్ బాడీని పాతి పెడుతూ ఉంటాడు కదా, ఆ సీన్ చూశాను అని చెప్తే కార్తీక్ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి బ్రతికించింది ఇది సినిమా మొత్తం చూడకుండా అని అనుకుంటాడు మనసులో. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ డాన్స్ బాగా చేసామా అని అడిగితే కార్తీక్ ఆది ఖుషి ఇద్దరి వైపు ఒకేసారి చూసి హా బాగా చేశారులే అని పైకి చెప్పి మనసులో మాత్రం మీరు మీ కుప్పిగంతులు అని అనుకుంటాడు. ఆకాష్ ఇద్దరి వైపు చూస్తూ కార్తీక్ చెప్పడం కంప్లీట్ అయ్యే వరకు మీ ఇద్దరు కొంచెం సైలెంట్ గా ఉండండి, కావాలంటే తర్వాత అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందాం, లేదంటే ట్రూత్ ఆర్ డేర్ ఆడుకుందాం అని అంటే ఆది ఖుషి ఒకరి వైపు ఒకరు చూసుకుని వెళ్ళి బుద్ధిగా ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చుంటారు. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ రావణ్, ట్రూత్ ఆర్ డేర్ ఆడేటప్పుడు నువ్వు డేర్ తీసుకో, నీ కోసం నేను ఒక టాస్క్ ఫిక్స్ అయ్యాను అని చెప్తే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ సైలెంట్ గా ఉండమని ఇప్పుడే కదా చెప్పింది అని అంటే ఖుషి హిహి అని నవ్వుతూ కొంచెం సైలెంట్ గా ఉండమని చెప్పారు కదా, అందుకే కొంచెమే సైలెంట్ గా ఉన్నాను అని అంటుంది వేలు చివర కొంచెం అని చూపిస్తూ. కార్తీక్ కాస్త సీరియస్ గా చూస్తాడు ఖుషి వైపు. అంతే, ఖుషి పాప బుద్ధిగా నోటి మీద వేలు పెట్టుకొని కూర్చుంటుంది సైలెంట్ గా. అది చూసి కార్తీక్ నవ్వుకుంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టి మా అమ్మకి నాన్నకి చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళాలి అనుకున్నాను. అప్పుడే శౌర్య ఆడుకుంటూ బయటకు వెళ్ళగానే ఆ ఈడియట్ ప్రకాష్ అత్తని కొట్టాడు. అది చూసి నాకు చాలా కోపం వచ్చింది. ముందు ఆ ప్రకాష్ గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు మామకి నాన్నకి చెప్పాలనుకున్నా. అలా అనుకోకుండా ముందే విషయం ఇంట్లో చెప్పుంటే మా అమ్మ నాన్న ఎలర్ట్ అయి ఉండేవాళ్ళు, ప్రమాదం కాస్త తప్పేది. ఆ రోజు నుంచి మన మనుషుల్లో ఒక ఇద్దరిని ఎప్పటికప్పుడు ఆ ప్రకాష్ని ఫాలో చేస్తూ నాకు అప్డేట్స్ ఇవ్వమని చెప్పాను, మామకి నాన్నకి తెలియకుండా. వాళ్ళు కూడా అలాగే ప్రకాష్ని ఫాలో చేస్తూ వాడి గురించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తూ ఉండేవాళ్ళు. ఒక్కో విషయం వాడి గురించి తెలిసే కొద్దీ వాడి మీద కోపం పెరిగిపోతూ వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చేది. కానీ మామకి వాడంటే చాలా ఇష్టం. ఇద్దరూ కలిసి పుట్టారు కదా, వాడు కొంచెం చెడ్డవాడు అని తెలిసినా వాడిని మార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ప్రతిసారి వాడికి చెప్తూనే ఉండేవారు ఎలాంటి తప్పులు చేయొద్దని. మామకి వాడి మీద ఉన్న ప్రేమకి ఈ విషయాలన్నీ తెలిస్తే బాధపడతారని మౌనంగా ఉన్నాను, వాడి గురించి చెప్పకుండా. ఇదంతా ఇలా ఉంటే ఒకరోజు నువ్వు టెర్రస్ మీద ఆడుకుంటూ బాల్ కిందకి పడిందని బాల్ పట్టుకోవాలని చూసి స్లిప్ అయ్యి నువ్వు టెర్రస్ మీద నుంచి పడిపోయావు. అప్పుడు నేను అక్కడే కింద గార్డెన్లో కూర్చొని నాన్నకి వర్క్లో హెల్ప్ చేస్తూ ఉన్నాను. సడన్గా నువ్వు కింద పడ్డ సౌండ్కి అందరం తిరిగి చూసాం. టెర్రస్ మీద నుంచి కింద పడిపోయిన నేను చూడగానే నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. ఆ నిమిషం ఫాస్ట్గా నీ దగ్గరికి వచ్చి చూస్తే నువ్వు రక్తపు మడుగులో పడున్నావు. దెబ్బలు బాగానే తగిలాయి. కానీ అక్కడ ముందు రోజు పొలం నుంచి తీసుకొచ్చిన వడ్ల బస్తాలు కొంచెం ఎత్తుగా వేసుండడంతో నువ్వు వాటి మీద పడి అక్కడి నుండి జారి కింద పడిపోయావు. అక్కడే కొంచెం షార్ప్గా ఉన్న రాయి నీ తలకు కొట్టుకుంది. నిన్ను ఆ పరిస్థితిలో చూసి నాకు చాలా భయం వేసింది అని చెప్తాడు. అప్పటి పరిస్థితులు కళ్ళ ముందు మెదలడంతో చంపల మీద జారుతున్న కన్నీళ్లతో శౌర్య పైకి లేచి కార్తీక్కి ఇంకో పక్కన కూర్చుని కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకొని, బావా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, నువ్విలా ఉంటే మాకు నచ్చదురా అని అంటే, ఎప్పుడూ కార్తీక్ని కోపంగా సరదాగా గంభీరంగా మాత్రమే చూసింది ఖుషి. ఎప్పుడూ ఇలా కళ్ళ నీళ్లు పెట్టుకోవడం చూడలేదు. కొన్నిసార్లు తన ముందు వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పినప్పుడు డల్ అయ్యి బాధపడ్డాడు గాని ఇంతలా కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పుడు చూడలేదు. కార్తీక్ కళ్ళలో అలా నీళ్లు చూడగానే ఖుషీకి అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేశాయి. కార్తీక్ చేతిని గట్టిగా చుట్టేసి చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ, రావణ్ ప్లీజ్ నువ్వు ఏడవకు, నాకు కూడా ఏడుపు వస్తుంది అని అంటుంది కార్తీక్ కన్నీళ్లు తుడుస్తూ. కార్తీక్ ఒక 5 నిమిషాలకు డీప్ బ్రీత్ తీసుకొని తను కంట్రోల్ చేసుకుంటూ కష్టంగా ఒక చిన్న స్మైల్తో ఖుషి వైపు చూసి, నేను బాగానే ఉన్నానైరా, నువ్వు ఏడవకు అని ఖుషి కన్నీళ్లు తుడిచి మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. ఖుషి అలా చలనం లేకుండా రక్తపు మడుగులో పడి ఉంటే కార్తీక్ ఖుషిని 2 చేతుల్లోకి తీసుకుని ఫాస్ట్గా కార్ దగ్గరికి తీసుకుని వెళ్తే విజయేంద్ర గారు కార్ స్టార్ట్ చేస్తారు. అందరూ కూర్చోగానే దాదాపు 4 గంటలు ఖుషికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అరవింద గారు, దాక్షాయిని గారు, ఆనంది గారు ఏడుస్తూ ఉంటారు ఖుషికి ఏమవుతుందోననే భయంతో. కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఐసీయూ ముందు నిలబడి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్న ఖుషి వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటే కార్తీక్ని అలా చూసి అందరికీ భయం వేస్తుంది. పొరపాటున ఖుషికి ఏదైనా జరిగితే కార్తీక్ కూడా వాళ్ళకి దక్కడు అని అర్థమవడంతో ఏ ఒక్కరూ కనీసం నీళ్లు కూడా ముట్టకుండా డాక్టర్ ఏం చెప్తారోనని ఎదురు చూస్తూ ఉంటే 4 గంటల తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ వైపు అందరూ ఆతృతగా చూస్తారు. ఖుషి సేఫ్గా ఉంది అనే మాట వినాలన్న ఆశతో. డాక్టర్ కొంచెం బాధగా విజయేంద్ర గారి భుజం మీద చేయి వేసి, సారీరా, చాలా ప్రయత్నం చేశాం కానీ తను కోమాలోకి వెళ్ళింది, ప్రాణానికైతే ఇప్పుడు ప్రమాదం లేదు అని చెప్పడంతో విజయేంద్ర గారు బాధగా ఆయన ఫ్రెండ్ అయిన డాక్టర్ ధీరజ్ గారిని హగ్ చేసుకుని అప్పటి వరకు ఆపిన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చేస్తే ధీరజ్ గారు విజయేంద్ర గారి వెన్ను నిమురుతూ, రే ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, నువ్వే ఇలా బాధపడితే అందరి పరిస్థితి ఏంటి అని నచ్చ చెప్పడంతో విజయేంద్ర గారు ధీరజ్ గారిని వదిలి అందరి వైపు చూస్తారు. ప్రతాప్ గారు చలనం లేనట్టు బొమ్మలా నిలబడి చూసి విజయేంద్ర గారు ప్రతాప్ గారిని 2 అడుగుల్లో చేరుకొని హగ్ చేసుకుని, ప్రతాప్ మాట్లాడరా అని కుదిపితే ప్రతాప్ గారు షాక్లో నుంచి తేరుకొని కళ్ళ నిండా నీళ్లతో, బావా ఖుషి అంటూ ఉంటే విజయేంద్ర గారు ప్రతాప్ గారి వెన్ను నిమురుతూ, బావా మనం ధైర్యంగా ఉంటేనే చెల్లి వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు, ఒకసారి వాళ్ళని చూడరా అని అంటారు. ప్రతాప్ గారు తల తిప్పి చూస్తారు. ముగ్గురు ఏడుస్తూ ఉండడం చూసి ఇద్దరు కొంచెం వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని ఓదారుస్తూ ఉంటారు. కార్తీక్ అందరి వైపు కోపంగా చూస్తూ, ఆపండి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు మీరు? దానికి ఇప్పుడు ఏమైంది? అసలు నిద్రపోతూ ఉంది అంతే కదా, బాగా ఆడుకొని అలసిపోయింది అంతే, మహా అయితే ఒక 4 రోజులు ప్రశాంతంగా నిద్రపోతుంది అంతే, దానికేదో జరిగినట్టు ఎవరు ఏడ్చినా బాగుండదు అని సీరియస్గా చెప్పి ఐసీయూ డోర్ విసురుగా నెట్టుకొని ఖుషి దగ్గరికి వెళ్తాడు. వంటి నిండా మిషన్స్తో, ఆక్సిజన్ మాస్క్తో, తలకి పెద్ద కట్టుతో చలనం లేనట్టుగా ఉన్న ఖుషిని చూడగానే కార్తీక్ గుండెను ఎవరో సూదులతో గుచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఖుషి చేతిని సున్నితంగా తన చేతిలోకి తీసుకుని తడితెరిన కళ్ళతో ఖుషి వైపు చూస్తూ, ఓయ్ తిక్కల్, ఎప్పుడు ఎందుకే ఇలా తిక్కగా ఆలోచిస్తూ ఉంటావు?
నిద్రపోవాలి అనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా, స్కూల్ మానుకొని నేను నా గుండెల మీద నిద్రపుచ్చేవాణ్ణి. నిద్రపోవడం కోసం ఇలా దెబ్బలు తగిలించుకోవడం ఎందుకే తిక్కల్ అని అంటాడు. అప్పటికే కష్టంగా ఏడు పాపుకుంటూ ఉండడంతో చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ. ఒక 10 నిమిషాలకు కార్తీక్ కొంచెం సర్దుకొని ఖుషి వైపు చూస్తూ, ఓయ్ బుజ్జి, నువ్వు ఇలా పడుకుంటే నేనెవరితో ఆడుకోవాలి, ఎవరితో గొడవ పడాలి? అందుకే ఎప్పుడు బుద్ధిగా నా మాట విన్నట్టు ఇప్పుడు కూడా నా మాట విని ఒక 4 రోజుల్లో కళ్ళు తెరవాలి అని చెప్తాడు. మరి కార్తీక్ కోరుకున్నట్టుగానే తన కోసం ఖుషి కోలుకొని కోమా నుంచి బయటపడుతుందా? అసలు ఖుషి తనకు తానుగా టెర్రస్ పై నుంచి పడిందా, లేక ఎవరైనా కావాలని చేశారా? ప్రకాష్ ఏం చేయనున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.